బీటీవీ ఇది మీ టీవీ. కళ్యాణ్ చక్రవర్తి, నేను అనపర్తి నుంచి వచ్చాను. నేను గ్రామ రక్షణ గురించి మాట్లాడతాను. గ్రామ రక్షణ, నా గ్రామాన్ని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అలాగే ప్రభుత్వ పథకం అందట్లేదు, ప్రభుత్వ పథకం ప్రజలకు అందట్లేదు, మహిళలకు రక్షణ లేదు అంటూ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. మన ప్రభుత్వ ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు మన యువత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ప్రభుత్వం కూడా దానికి సహకరించాలి. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒక మాట వింటున్నాను సార్. చాలామంది ప్రజా నాయకులు, మేధావులు అందరూ సమాజంలో మార్పు కావాలి అంటున్నారు. ఇది ఏమైనా కిరాణా షాప్లో దొరికిందా సార్? కేజీ 2 కేజీలు తెచ్చుకోవడానికి? మార్పు కావాలనంటే ప్రజలను, యువతను భాగస్వాములు చేయాలి. అలా చేసినప్పుడే మార్పు వస్తుంది. మా యువత ఒకటే అడుగుతుంది సార్, మాకు కొంచెం భద్రతనివ్వండి. మా ఊర్లో ఏం జరుగుతుందో మేము చెప్తాం. మాకు ఒక కోడ్ నెంబర్ ఇవ్వండి. ఆ కోడ్ ద్వారా మా ఊర్లో ఏం జరుగుతుందో మేము చెప్తాం. 5 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి కూడా ఇప్పటికి వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు. అలాగే సార్, 5 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి కూడా ఇప్పటికీ కూడా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నాడు. బయోమెట్రిక్ విధానం, ఉపాధి హామీ పథకం, పని చేసినా చెయ్యకపోయినా వాళ్ళకి అటెండెన్స్ వేయడం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, వేలుముద్ర వేయడం, బయటకు వచ్చి ఇద్దరు చెరిసగం పంచుకోవడం. ఇలాంటివి ప్రభుత్వ ఆఫీసర్లకు ఏమీ తెలియదు సార్. ప్రభుత్వ ఆఫీసర్లు ప్రజల సమస్యల గురించి మాట్లాడమన్నప్పుడు ఒకటే చెప్తారు, బారనా సమస్యలు ప్రజలకు ఉంటే చారనా సమస్యలే చెప్తారు. ఇది మీడియాకు, ప్రభుత్వానికి. ఇలాగ ఇంకా ఎన్నాళ్ళు సార్ ఇలాగా కోర్టు ద్వారా మేము ప్రజా సమస్యలను తెలియజేస్తాం. ఇలాగ తెలియజేసిన సమస్యలకు మన దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఈ కోర్టు విధానంలోనే కొంచెం గ్రేడింగ్ విధానం ఇవ్వండి సార్. నేను 10 సమస్యలు చెప్పినప్పుడు నాకు బి గ్రేడ్ ఇవ్వండి, 20 సమస్యలు చెప్పినప్పుడు నాకు సి గ్రేడ్ ఇవ్వండి. అలాగా కోడింగ్ విధానం ఇచ్చి ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు అతను ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, ఏ కులమైనా సరే మీ కుల రాజకీయాల ఓట్లను పక్కన పెట్టి మొదటి అవకాశం అతనికి ఇవ్వండి. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడే మంచి పరిపాలన వస్తుంది. ఒక నిజాయితీ గల ఆఫీసర్ వచ్చినప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే పైసలు పైరవిల్లు లేకుండా ఏ ఒక్కరైనా ఉద్యోగం సంపాదించగలుగుతారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవరు లేరు. ఇలాంటి చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, లేదా రాష్ట్రాన్ని ఆడిస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? తేల్చుకోండి. 2019లో జనసేన అధికారంలోకి వస్తే ఇది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. అంతేకాదు సార్, జనసేన కార్యకర్త అంటే జనాల సమస్యలకు సమాధానంగా నిలిచేవాడే జనసేన కార్యకర్త. అలాగా ప్రజల్లో నమ్మకం కలిగించగలిగితే మనం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఎదురుండదు సార్. సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తే చాలామంది, నేను కూడా ఫ్రీ అయిపోయాను, చాలామంది ఆనందపడుతున్నారు. నేను నిన్న వచ్చాను సార్, ఇక్కడికి 10 పేజీలు పట్టుకుని వచ్చాను మాట్లాడదామని వస్తే ఎన్ని చూసినట్టు షివరింగ్, నాకు ఇప్పటికే లైట్గా షివరింగ్ అవుతుంది. షివరింగ్ వచ్చేసింది, భయం వేసింది, బండి వేసుకుని వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాను సార్, నాకు ఒకే ఒక్క డైలాగ్ గుర్తుకొచ్చింది, పోరాడితే పోయేది ఏముంది, కేవలం బానిస సంఖ్యలు తప్ప. అది ఒక్కటే వచ్చింది సార్. ఈరోజు పనికి సెలవు పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.